స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వేలాది కొలబడుచున్న యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా మహోన్నతుడా జీవం గల తండ్రి నీకే వందనాలు తండ్రి. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా నీ కృపలో నడిపించారు ప్రభా, నీ సన్నిధిగా ఉంచారు ప్రభా తండ్రి. యేసయ్యా నీ ఆయుష్ని ఇచ్చిన తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వేలా స్తుతి స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను తండ్రి. అనేకమైన తండ్రి అనారోగ్యమైనప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఆదివారం సమయంలో ప్రభా చిన్న మందిగా కూడినాయా నేను చూసించుగా మహిపరచుగా ఆరాధించుగా తండ్రి ఇంతవరకు మా పాటలు విన్నారు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. యేసయ్యా నీకే స్తోత్రము 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 నాయన. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో వెళ్ళండి ప్రభా తండ్రి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేస్తున్నారు ప్రభా నీకు వందనాలు నీకు స్తుతి స్తోత్రాలు. యేసయ్యా తండ్రి ఆలోచించేంతవరకు మీరు నడిపించండి ప్రభా. యేసయ్యా జీవజలంలో పెట్టుకుని వెళ్ళాలి నాయన నీ కృపలతో తండ్రి మేము కొట్టడానికి సహాయం ఇచ్చాను తండ్రి. ముఖ్యంతో కాకుండా ప్రభా తండ్రి ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా తండ్రి పరిశుద్ధంగా మరొకసారి తండ్రి ఉంచుకోవడానికి సహాయం ఇచ్చామని వచ్చినాను. వాతావరణంగా కాలువలో ఉంచుకోండి ప్రభా, కట్టడంగా కాలువలో ఉంచుకోండి ప్రభా, పవిత్రంగా మమ్మల్ని వ్యాధులు ఉంచుకోమని మీరే సమస్త కనుక మహిమ ప్రభావం పొందమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం చేసి పెట్టడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క ఆదివారాన్ని బట్టి దేవాదేవికి వందనా చెల్లించుకుంటున్నాను. ఆయన మనం ఇంతవరకు క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి శక్తిని ఇచ్చి నడిపించినందుకు దేవాదేవికి వందనా అలా కూడి వచ్చిన అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 నిమిషాలు ఉత్తరమైన పుత్రాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 480వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకుందాం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలని విన్నారు, దినవల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచిన వారు నన్ను మృంగవలని ఉన్నారు. నాకు భయం సంబంధించిన దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించెదను. దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలో అపార్థము చేయుదురు, నాకు హాని చేయగలిగిన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవే. వారు గొప్పకొని పొంచిద్దరు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుకురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత జనములను అనగొట్టుము. నా సంచారులకు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ గుండెలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళల్లో కనబడను కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులే వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యము కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణంలో తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు. నేను నీకు అందరూ కలిపి చదువుదామండి. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగమును నర్పించుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకు ఇలాగున చేసి ఉండాలేదని, ఏ జనముకు ఇలాగున చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుదుము.
చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగా సర్వాధికారి నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. వాక్యం చదవబడిన వాక్యాన్ని ప్రభా దీవించండి నాయన తండ్రి. ఏసియా 30 6 మాల ఫలింపు చేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. అడుపురాలను ప్రభా ఆయోగ్యురాలను ప్రభా తండ్రి మీ వాక్యం చెప్పడానికి సిద్ధపరచండిగా ప్రభా తండ్రి. పెంట కప్పు మీద నుంచి ప్రభా ఎత్తి ప్రభా ఈ స్థలంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా తండ్రి. ఏసియా తండ్రి నా నోట్లను కాల్చండి ప్రభా తండ్రి. ఏసియా మీరే బోరగా ఉండి మీరే మాట్లాడమని తండ్రి. నాకు మాకు ఇక్కడ వినిచున్న మరి ప్రతి ఒక్కరికి ప్రభా నీ జీవ జరగోట్ల ప్రభా నీ తండ్రి నీ దేవుని తండ్రి చిత్త ప్రకారం నడవడానికైనా నీ వాక్యం తండ్రి మాకు స్పందించమని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం చేపట్టానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాలయ దేవుడు మనకి ఇచ్చిన మన గౌరవం బట్టి దేవాలయ దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొన్ని మాటలు మనం ఇక్కడ కొంతసేపు జ్ఞానిద్దాం. ఇక్కడ 56వ దావీదు కీర్తన దావీదును గౌరులో పట్టుకున్నప్పుడు అతను రచించిన గీతం అంటే ఆయన పట్టుకునేటప్పుడు అంతే దావీదు చాలా శ్రమలు అనుభవించాడండి. దావీదు అనేకమైన శ్రాలను అనుభవించాడు. అనేకమైన తనను తాను రక్షించుకోవడానికి తనని ఈ శత్రువుల చేతిలో నుంచి మరి శత్రువులకు కనబడకుండా ఉండడానికి అనేక చోట్ల దాక్కుండా అక్కడ మనకి తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా పట్టుకున్నప్పుడు ఇతను మరి ఇక్కడ ఇది రచించాడు అనమాట. ఏమంటున్నాడు? దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలని ఉన్నారు, దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మింగవలని ఉన్నారు, నాకు భయం సంభవించి దినమని నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మకించని నేను భయపడను అంటున్నాను. ఇక్కడ దేవా నన్ను కరుణించండి, అనేక మంది నన్ను పట్టుకుని నన్ను మింగాలని చూస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను పట్టుకుని నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నారు ప్రభా. నిర్మో ప్రతి క్షణం కూడా నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా వాళ్ళందరూ నన్ను బాధిస్తున్నారు, నాతో పోరాడుతున్నారు ప్రభా. మీరు ఒక్కసారి నా వైపు చూడండి నాయన, నన్ను చూడండి ప్రభా, నాకు నీ వైపు నీకు అందృష్టి నా వైపు ఉంచండి నాయన, నిన్ను నేను ఆశ్రయించాను ప్రభా, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభా. దీనిని బట్టి నేను నీ యొక్క వాక్యాన్ని నేను కీర్తిస్తాను అయ్యా, నీ కొరకు బలమైన సాక్షిగా నిలబడతానయ్యా, నీ కొరకు నేను నమ్మకమైన సాక్షిగా ఉంటానయ్యా అని చెప్పేసి నేను నిన్ను బట్టి నేను భయపడను అని చెప్తున్నాడు. ఈ శరీరధారం చూడండి, దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. శరీరధారుడు నన్నేమి చేయగలరు? దినవల్ల వారు నా మాటలు అపార్థము చేయగలరు. నాకు ఆరు చేయవలను తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి, వారు గుంపు కూడా పొడిచి ఉందరు, నా ప్రాణము దిగోర్చి వారు నా అడుగులు జాడలు కనిపడి. చూడండి, ప్రతి క్షణము కూడా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది మరి ఒక రకమైన మనుషులు ఉండరు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, మరి రౌడీలు ఉంటారు, అనేకమైన రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు కూడా మరి దెబ్బలాడుకున్నాడు మనం చాలా గమనిస్తే ఎక్కడ వీళ్ళు దొరుకుతారో, ఏ చదువులో దొరుకుతారో పట్టుకొని వీళ్ళు పొడిచేద్దామా, వీళ్ళు చంపేద్దామా, లేకపోతే వీళ్ళు కొట్టేసి పడేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అటువంటి స్థితి ఇక్కడ దావీదు మహారాజు కూడా వచ్చిందనమాట. ఎక్కడికి ప్రాణం తీసేయడానికి అతను ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి కనిపెట్టి చూస్తూ ఉన్నారట. దాని మీద మరి అంటాడు, వాళ్ళు చేస్తున్నవన్నీ తప్పులు ప్రభా, మరి నేను ఎలా ఉన్నానన్నది నీకు తెలుసు, ఆ తప్పుల్ని మీరు ఒకసారి గమనించండి నాయన, మా దానిని బట్టి వాళ్ళు తప్పించుకోలేదని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. దేవా కోపము చేత తెలుగుని అనుభవటము, నా సంచారంలో వ్యక్తించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో ఉంచబడినవి, అవి నీ కవిలో కనబడను కదా. నా సంచారం నేను ఎక్కడ తిరుగుతున్నానో, నేనేమి చేస్తున్నానో, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా చేస్తున్నానో, ఎలా నీ దృష్టిలో ఉన్నానో, ఎలా నేను సూచిస్తున్నానో, ఏ విధంగా నా హృదయం అందో, నా హృదయం నేను ఎంత యథార్థముగా ఈ సన్నిధిలో నేను కనబడుతున్నాను, అవన్నీ నీకు తెలుసు కదా ప్రభా అని అంటున్నాను. నువ్వు లెక్కిస్తున్నావు, ప్రతిదీ కూడా లెక్కిస్తున్నావు. నేను నీకు సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తున్నాను, ఆ కన్నీళ్ళు కూడా నీ గుడ్డిలో ఉంచుకొని నువ్వు లెక్క వేస్తున్నావు. అదే కాదు కానీ అది నీ కవిలో కనబడింది కదా, నీ కవిలో నీ పుస్తకంలో నువ్వు రాస్తున్న పుస్తకమును, నా యొక్క గ్రంథము నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా నువ్వు రాస్తున్నావు. ప్రతి క్షణం కూడా నేను చేసే ప్రతి మాట కూడా నీ యొక్క పుస్తకాల్లో రాస్తున్నావు ప్రభా. ఆ పుస్తకాల్లో చూడండి నాయన, నేను ఎలా ఉన్నానో నీకు తెలుస్తుంది కదా ప్రభా. నేను చెప్పాల్సిన పని లేదు, నన్ను నీ ఎదుట పెడుతున్నాను, నా హృదయాన్ని నీ ఎదుట పెడుతున్నాను, నా మనసును నీ ఎదుట పెడుతున్నాను.
పెడుతున్నాను, నా ఆలోచనని ఎదురు పెడుతున్నాను, నా తలంపులను ఎదురు పెడుతున్నాను, నా మార్గాలను ఎదురు పెడుతున్నాను ప్రభా. సమస్తమును నీ కవిలో కనబడను కదా. నీ పుస్తకంలో ప్రతిదీ నా అంతరంగ స్వభావం, మన యొక్క మన పై స్వభావం నీకు తెలుసును కదా ప్రభా. నేను వేషధారణ జీవితంలో జీవిస్తున్నానేమో, లేక ఆంతర్యములో నిజముగా విశ్వాసముతో నిర్దోషముతో నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీ అందరూ నేను నా యొక్క మరియు విశ్వాసాన్ని కనబడుతున్నానో లేదో నీకు తెలుసును కదా ప్రభు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు కనబడతాయని చెప్పేసి అన్నాడు. నేను వరపెట్టి తెలియన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియదు. ఇంతవరకు కూడా ఒకటి నుంచి 8 రోజుల వరకు దేవుడితో అతను ముఖాముఖి మాట్లాడడం జరుగుతూ ఉంది, ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ అంటున్నాడు ఈయన తనకు తాను, నేను వరపెట్టి తెలియన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. ధైర్యంగా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని నాకు తెలుసని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యముని కీర్తించదును, యెహోవాను బట్టి ఆయన వాక్యముని కీర్తించదును. నేను దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను తనకు తాను చెప్పుకుంటా ఉన్నాడు. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవా, నీ వర్ణంలో నా ప్రాణం తప్పించినావు. నేను జీవపు వెలుగులో నీ సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. చూడనట్టు జీవపు వెలుగులో నీ యొక్క వాక్యములో, నీ యొక్క పద్ధతిలో, నీ యొక్క మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట, వాటిలో నన్ను ఏం చేసావు? సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. నన్ను నీ యొక్క కట్టడలోనే నన్ను నడిపిస్తున్నా ప్రభా. నేను దానిని దాటి ఒక్కటి కూడా నేను పైకి రాలేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు దానిని. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు చుతియాగమును నడిపించి నేను చేసిన పనులన్నీ నీకు తెలుసును. నీ పుస్తకాల్లో ఉన్నాయి, నీ పుస్తకాలు రాసుకుంటున్నావు, ప్రతిదీ కూడా నీ పుస్తకాల్లో రాసుకుంటున్నావు. నువ్వు అక్కడ చూడు ప్రభా, నా కన్నీరు కూడా నువ్వు లెక్కిస్తున్నావు ఆయన, నన్ను కూడా నువ్వు చూస్తున్నావు ప్రభా, నా అంతరంగానే పరీక్షిస్తున్నావు ఆయన. కాబట్టి నువ్వు ఉండగా నాకు ఏ భయము లేదు, ఎటువంటి మరణం కూడా నన్ను జరిచారదని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. మరి మనం అలా చెప్పగలమా? నా పేరు నా పక్షాన్ని ఉన్నాడు, నాకు భయం లేదు. ఎంతమంది శత్రువులు దగ్గరకు వచ్చినప్పుడు, ఎంతమంది నన్ను మరి ఏడిపించాలనుకున్నప్పటికీ, ఎంతమంది నన్ను చంపాలనుకున్నప్పటికీ, ఎంతమంది నన్ను కొట్టాలనుకున్నప్పటికీ, ఎంతమంది నా మీద అబద్ధ సాక్ష్యాలు పలకాలనుకున్నప్పటికీ, ఎంతమంది నన్ను వీధిలోకి రావాలనుకున్నప్పటికీ, ఎంతమంది మరి అనేకమైన మమ్మల్ని దోషంగా ఉంచడానికి సిద్ధపడుతున్నప్పటికీ నేను ఎలా ఉన్నానని నీకు తెలుస్తుంది కదా ప్రభు. నా పరిస్థితి నీకు తెలుసును కదా. సమస్తమును సమకూర్చి, సమస్తమును సాయం కూడా వచ్చి నన్ను నీ ముందుగా నడుచుకోగలని నాకు తెలిసిన ప్రభు. ఆ ధైర్యం నాకు ఉందని దాని ఆయన జీవితంగా దేవునికి చెప్పగలుగుతున్నాడో ఆ విధంగా మనము చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తాడైన ఆనందిస్తాడు. ఒకవేళ అలా చెప్పలేకపోతే ఇప్పుడైనా సరే మనము ఆ విధంగా మరి 100 సంవత్సరంలో మరి అప్పుడు వచ్చి ఒక నెల 4వ వారం అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు అయిపోతుంది. ఇంకా కొద్ది దినాలు రెండో నెలలోకి వెళ్తాం మనం. కాబట్టి మనం సరి చేసుకుందాం, మన హృదయాలను సరి చేసుకుని ఎంతకాలం అలాగ ఉంటాం దేవుళ్ళు, ఎంతకాలం దేవునికి క్షమించి ప్రభు అని అడుగుతాము. మనం సరి చేసుకుని దేవుని యందు మనము ఆరోగ్యం కొద్ది నిమిషాలు లేచి నిలబడి మనల్ని మనం పరీక్షించుకుందాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది. యెహోవా నీ నామము ఎంత బలమైనది, అది ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా
ప్రార్థన చేసిన ప్రభా అనేకమైన అభివృద్ధి కార్యాలు ఆశ్చర్యకాలు చేసిన దేవుడు ప్రభా మేమే తెలుసుకోలేక ప్రభా తండ్రి మిమ్మల్ని వెనకాల చేస్తున్నాం ప్రభా మీతో నివసించడానికి మీతో కలిసి ఉండడానికి నైనా మీతో తండ్రి జీవించడానికి ప్రభా మేము నిర్లక్ష్యం చేస్తున్నాం నాయన మమ్మల్ని కనుకరించమని అడుగుతున్నా నీ ఎవరి రక్తంలో నీ పరిశుద్ధ రక్తంలో తండ్రి మమ్మల్ని తండ్రి ముంచి లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా ఏసియా మాలో ఉన్న సమస్తమైన అంధకార శక్తులు లయపరిచి నాయన తండ్రి నీ కృపాన్ని సన్ని తోడుగా ఉంచి నడిపించండి ప్రభా ఎవరెవరు ఏ తలంపులతో వచ్చారో ఏ ఆలోచనలతో వచ్చారో తండ్రి ఏ ఉద్దేశంతో వచ్చారు ప్రభా సమస్తం జరిగిన దేవుడు ప్రభా వారి వారి ఆలోచన ప్రకారం తండ్రి వారి తలంపుల ప్రకారం తండ్రి నీ చిత్త ప్రకారం జరిగించమని అడుగుతున్నాను నాయన ఇప్పుడు నీ వాక్యం చెప్పుచుండగా ప్రభా తండ్రి దీర్ఘాసనం సిలువ చాట మరుగుపరచుకోండి ప్రభా మా కొరకు తండ్రి ఏ ఒక్క తండ్రి వాగ్దానం దాచించారో హెచ్చరికలు దాచించారో ప్రభా మీరే మాతో మాట్లాడమని తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించమని తండ్రి మేము ఎటువంటి దేవతక ప్రభా నీ యొక్క తండ్రి ఉద్దేశాలను ప్రభా నీ యొక్క ఆలోచనలు మేము నీ యొక్క తండ్రి వాక్యాన్ని మేము తండ్రి వెంట పెట్టుకుని వాళ్ళ సహాయం దయచేయమని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందము నీ ప్రార్థన మా ప్రభుత్వం వేసే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ కూర్చున్నామండి
హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని కొద్దిసేపు మనం దేవుని వాక్యం జరుగుతుంది. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం తండ్రి ఉదయకాల సమయమున మేము మాయపరచడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయం బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మీరే నాతో మా అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవాహారమును, మాకు కావలసిన వాక్యమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం ఆదరించుకోండి, కార్యక్రమం ఆదరించుకోండి. సమస్త మేమందరం కూడా మీకు వాక్యం మీద దృష్టి పెట్టి మీ వాక్యం విని అర్థం చేసుకొని వాక్యం ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. సమస్త మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్యాన్ అది వేసేసాను. కొద్దిసేపు మన వాక్యం ధ్యానిద్దాం. బైబిల్ తీసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 12. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నెచ్చిన వాడై ఉమ్, ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏమంటారు ఇది దేవుడు అక్కడ? శోధన సహించువాడు ధన్యుడు. బికాస్ when he succeeds in, ఎందుకంటే ఆ శోధన గెలిచినప్పుడు ఏమవుతుందంట? దేవుని నుంచి వచ్చే బహుమానము, వారు జీవ కిరీటమును బహుమానమును ఏం చేసుకుంటారంట? పొందుకుంటారు. శోధన రాకూడదని చాలా మంది కోరుకుంటారు. దేవుళ్ళకి వచ్చినప్పుడు నాకు శోధన రాకూడదు, శోధన వస్తే ఇంకా దేవుడు ఏం చేస్తున్నారు? దేవుళ్ళకి వస్తే శోధన రాకూడదు అనుకుంటారు చాలా మంది. తన వాక్యం ఏం సెలవిస్తుందండి? శోధన వస్తుంది ఖచ్చితంగా దేవుళ్ళకి వచ్చినప్పుడు, కానీ శోధన జయించేవాడు ధన్యుడు అని మాట్లాడుతున్నారు దేవుడు వాక్యంలో. ఎంతవరకు అంట? జయించితే, శోధన మనం జయిస్తే ఏమవుతుందంట? జీవ కిరీటంను దేవుడు మనం ఇస్తారు, లేదా మనం పొందుకుంటామని దేవుడు చెప్తున్నారు. సో ఆ విధంగా శోధన జయించిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? యోబు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్లో. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్, ఒక ప్రాముఖ్యమైన 2 ఎగ్జాంపుల్స్ నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. బైబిల్ తీసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశమరీతే నోవహు నీతిపరులను తన తరపులలో నిందారహితుడనే ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు. సో నోహా ఎవరంటే? దేవుడితో నడిచినవాడు, దేవుడు అంటే విశ్వాసం ఉన్నవాడు, దేవుడు నమ్మినవాడు, దేవుడి మాటను వినినవాడు అన్నట్టు నోహా. ఆ టైంలో, ఆ కాలంలో నోహా తప్ప ఇంకెవరు కూడా దేవుని మాట వినలేదు, ఎవరు నీతిమంతులు లేరని బైబిల్ సెలవిస్తుంది. సో మిగతా అందరూ ఏమైపోయారంట? నశించిపోయారు, పాపంలో ఉన్నారు. సో దేవుడు ఏమనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? దేవుడు సమస్తం అందరినీ నాశనం చేద్దాం. ఎవరిని తప్ప? నోహాను తప్ప. ఎందుకంటే నోహా ఒక్కడే దేవుడిని నమ్ముకున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు దేవుడితో. సో అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే 13th verse చదవండి, 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు ప్రాణంతో. సో దేవుడు నాశనం చేద్దాం అనుకున్నారు. సో నోహాను కాపాడాలి కాబట్టి దేవుడు ఏం చెప్పారండి నోహాకి? చితిసారకపు ప్రాణంతో నీ కొరకు వాడన చేసుకొనుము, నీ కొరకు ఒక వాడన చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడన చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. ఏం పోయమన్నారండి? అంటే ఏంటది?
అదే దాన్ని ఏమంటారు మెటీరియల్? తార్. ఇంగ్లీష్లో ఏమనుందంటే తారు. సో పడవను తయారు చేయమని చెప్పారు దేవుడు. అది ఎంత పొడవు ఉండాలని చెప్పారు? దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును. 300 మూరలు అంటే ఎన్ని ఫీట్ అండి? ఎంత పొడవు అది? మీరేం చూస్తున్నారు అందరూ? వేరే టీచరే వీరు. సో 450 ఫీట్, 450 అడుగులు పొడవు అంట. అంటే ఎంత దూరం అప్రాక్సిమేట్ ఎక్కడి నుంచి ఉంటే ఎక్కడి నుంచి? చాలా దూరం, 450 అడుగులు. ఎక్కడి నుంచి కొండ వరకు ఎంత ఉండొచ్చు? ఎక్కడి నుంచి కొండ వరకు ఎంత ఉండొచ్చు? ఇక్కడి నుంచి 100 అడుగులు. సో 400 అడుగులు పెద్దదంట. మరి విడ్త్ ఎంత ఎంత అని చెప్పారు దేవుడు? అంటే 75 అడుగులు విడ్త్. హైట్ ఎంత అని చెప్పారు దేవుడు? అంటే 45 ఫీట్ హైట్. సో 450 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు పొడుగు దేవుడు కట్టమని చెప్పారు. దేంతో కట్టమని చెప్పారు? ఇంగ్లీష్లో ఏమనుందంటే టింబర్, గుడ్ టింబర్, మంచి చెక్కని ఎంచుకొని కట్టమని చెప్పారు. కట్టిన తర్వాత ఏం చెప్పారు లాస్ట్లో? లోపల బయట తార్, ఇంగ్లీష్లో తార్ వేయమని చెప్పారు. సో ఇదంతా చేయడానికి సుమారు ఎంతసేపు, ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అంటారు నోహాకి? 120 సంవత్సరాలు పట్టింది. అవునా కాదా? ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడైతే ఈ బోర్డు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు ఈ కాలంలో? సో ఇవన్నీ మెషిన్లు వచ్చాయి. ఆ చెక్కలు కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి, ఆ సైజ్ కట్ చేయడానికి మెషిన్లు వస్తాయి. మన చెక్క అంత పొడవు రాదు కదా. సో మళ్ళీ ముక్కలు అతికించాలి. ఇప్పుడైతే మేకులతో కొట్టేస్తారు. అప్పుడే ఉన్నాయి ఏమి లేవు. మేకులు కూడా షేప్ రావాలంటే కంపెనీ ఉండాలి. అప్పుడేం కంపెనీ ఉందా? లేవు. గమ్ ఉందా? లేదు. చెక్కలు కట్ చేసే మెషిన్ ఉందా? లేదు. తారు ఎలాగ వస్తుంది? ఇప్పుడైతే తారు మెషిన్లు ఉన్నాయి, తారు తయారు చేసే మెషిన్. అప్పుడున్న మెషిన్లు లేవు. మన దేవుడు చెప్పినట్టుగా నోహ చేసినట్టు మన బైబిల్లో తెలుసు. దేవుడు ఎలా చెప్పారో, ఎలా కట్టమన్నారో అలాగే కట్టారు నోహ. సో తారు ఎక్కడి నుంచి తయారు చేశాడు, ఆ మేకలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ చెక్క అతికించడానికి పొడవుగా అతికించాలి, మరి ఇలాగ అతికించాలి. మరి ఎన్ని చేయడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు పట్టింది అనుకుంటున్నారు? ఎన్ని రోజులు పట్టింది అనుకుంటున్నారు? మీరేమో 120 ఇయర్స్ అంటున్నారు. ఇంకేమన్నాయా ఆలోచన? 120 సంవత్సరాలు అంట పట్టింది నా అంటే. ఇంకేమైనా చెప్తారా? ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు? చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. నోహ గురించి తెలుసు కదా, అందరూ విన్నారు కదా, నోహ గురించి విన్నారు కదా. సో ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు ఆ దేవుడు చెప్పిన పడవ తయారు చేయడానికి? మీరు 120 అంటున్నారు. ఆంటీ 120 కరెక్టే కాదు? కరెక్ట్ అని ఆంటీ ఆన్సర్ చెప్పారు. ఆంటీ కరెక్ట్ అని వస్తే ఎవరు మాట్లాడలేదు. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆదికాండం 5:32. నోహ ఎన్ని సంవత్సరాలు అంట? 500 ఏళ్ళు గలవాడే. సో షేము, హాము, యాఫెతు కుమారుడు కన్నాడు. ఎప్పుడు? 500 సంవత్సరాలు నోహాకి. ఆ టైంలో బైబిల్లో ఉంది. అంటే ఆ మనుషులు ఎంతకాలం బతికేవారు ఆ టైంలో? 500 లేదు, ఇంకా ఎక్కువ కాలం బతికేవారు. 900, 1000 సంవత్సరాలు బతికేవారు మనుషులు. ఆలోచించండి ఒకసారి. పిల్లలు కదా ఉంటే 1000 సంవత్సరాలు అంట మనుషులు బతికేవారు. దగ్గర సుమారు 900, 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంతకాలం బతుకుతున్నారు? యావరేజ్ 80-70 కొంతమంది. అన్ని యావరేజ్ తీస్తే 50 సంవత్సరాలు. పుట్టినంటే చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. చాలా మంది చనిపోతున్నారు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది వెళ్తారు 80, 90s, 95, చాలా తక్కువ మంది. యావరేజ్ తీస్తే ఒక 50 నుంచి 60 సంవత్సరాల వరకు బతుకుతారు యావరేజ్.
మరి అప్పుడు ఎంత సంవత్సరాలు బతికారంట? అంటే అదే మనిషి, ఇప్పుడు అదే మనిషి, కానీ చూడండి తగ్గిపోయింది లైఫ్ స్పాన్. కారణం ఏంటి? అప్పుడు తినే ఇది వేరు, అప్పుడు ఇది వేరు, బాడీ స్ట్రెంత్. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుంది? ఇంకా తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు ఉండదు ఇంకా. సో అలా తగ్గిపోతే వస్తుంది. సో నోహా అప్పుడు ఎంత సంవత్సరం? 500 years అంట. ఇప్పుడు దేవుడు మాట్లాడక ముందు, దేవుడు ఒక పడవ కట్టమని చెప్పకముందు నోహా వయసు ఎంత? బైబిల్ ప్రకారం, ఇప్పుడు చదివిన ప్రకారం 500. అర్థమవుతుంది కదా? తర్వాత అదే ఆదికాండం 7వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవా ఎన్ని సంవత్సరాలు? 600. అంటే దేవుడు చెప్పింది ఎన్ని సంవత్సరాలకి? అది ఎప్పుడు వచ్చింది? 600. అంటే మధ్యలో ఎందుకు అయిపోతుంది? 100 సంవత్సరాలు సుమారు. ఇటు ఎగ్జాక్ట్ గా బైబిల్ అక్కడ లేదు, కరెక్ట్ గా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు లేదు, కానీ సుమారుగా మధ్యలో 100 సంవత్సరాలు పట్టింది దేవుడు చెప్పింది చేయడానికి. అంటే 100 సంవత్సరాలు అంటే ఊహించుకోండి, మనం లైఫ్ స్పాన్, మనం ఉన్న కూడా 100 సంవత్సరాలు. సో 100 సంవత్సరాలు కడుగుతున్నాడు ఆ పడవని. 100 సంవత్సరాలు కడుగుతూ ఉన్నాడు దేవుడు చెప్పిన పడవని. ఇప్పుడు అంతకంటే పెద్ద షిప్పులు సముద్రం లోపలే కట్టేస్తారు, అంతకంటే పెద్ద షిప్. ఎందుకంటే ఇప్పుడు మెషిన్లు ఉన్నాయి, అన్ని ఎక్కున్నప్పుడు ఏం లేవు. సో నోహా బోట్ కడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా కట్టాడు అనుకుంటారు నోహా బోట్. ఆ పడవని ఎంతో కష్టపడి కడుతున్నాడు. కొన్ని ఎవరైనా సాయం చేసే ఉన్నారనుకుంటున్నారా? ఏ మనిషి నమ్మలేదు. ఏ మనిషి అందరూ చూసి ఏం చేశారంట, మనం చూస్తుంటే నువ్వేంటి మేము హ్యాపీగా ఉంటుంటే నువ్వేంటి ఆ చెక్కలతో అలా ఏదో కట్టుకుంటూ ఉన్నావు, అసలు ఏం చెప్తున్నాడు? ఓ దేవుడు ఇలా చెప్పారు, లేదంటే ఇలా కట్టాలి, పాపాన్ని విడిచిపెట్టండి రండి అంటే అందరూ ఏం చేశారు? ఎగతాళి చేశారు. సో ఎగతాళి మధ్యన నోహా 100 సంవత్సరాలు జీవించాడు. ఎవరి మధ్యన? ఎగతాళి చేసే మనుషుల మధ్యన 100 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనం కౌంట్ చేసుకుంటే మన సంవత్సరాలు కూడా పథకం. అంటే జీవితం అంతా ఎగతాళితోనే ఉండాలంటే ఎవరికైనా సాధ్యం? అది ఆలోచించండి. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే ఊరుకుంటారా? ఒక్క మాట, సంవత్సరాలు పక్కన పెట్టండి, కొన్ని రోజులు పక్కన పెట్టండి, ఈ రోజున ఒక్క సెకండ్, ఒక్క మాట ఎవరైనా అంటే ఎగతాళిగా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అది ఎంతకైనా తగ్గిస్తారు, ఏం చేద్దామన్నా రెడీగా ఉంటారు. కానీ 100 సంవత్సరాలు మనుషులందరూ, నోహా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నమ్మకుండా ఎగతాళి చేస్తూ, ఏం చేస్తున్నావు, నువ్వేనా పిచ్చా, నీకైనా మెంటలా, నువ్వు అసలు మనిషిగానే అంటున్న పరిస్థితుల్లో నోహా 100 సంవత్సరాలు కట్టాడంటే ఎంత నమ్మకం ఉండాలి దేవుడు మాట అంటే, ఎంత విశ్వాసం ఉండాలి దేవుడు మాట అంటే, ఎంత ఓపిక, ఎంత సహనం కలిగి ఉండాలి నోహా. ఒకసారి ఆలోచించండి, అది ఊహించుకోండి ఒకసారి. ఒక క్షణం కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు ఆ దూషణని, మనుషులనే మాటల్ని, గాయపరిచే మాటల్ని, దూషించే మాటల్ని, తనే కాదు తన కుటుంబం కూడా, ఏం చేస్తున్నావు నువ్వు, ఆ దేవుడు నీకు చెప్పడం ఏంటి? దేవుడు నోహా మాత్రం చెప్పారు, ఇంకెవరితోనే మాట్లాడలేదు. అది మాట్లాడినట్టు కూడా మిగతా వాళ్ళకి తెలియదు, చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. సో అందరూ కూడా ఏమని ఉంటారు, నోహాని ఎన్ని మాట్లాడుంటారు, అయినా సరే సహించుకుంటూ వచ్చాడు. అందుకనే దేవుడు మాకు ఏమంటున్నారు ఫస్ట్ లో? శోధన సహించేవాడు ధన్యుడు. అందుకని జీవ కిరీటమును బహుమానంగా పొందుకుంటాడంట. అదే జీవ కిరీటమును నోహాకు దక్కింది. అందుకని నోహా బతికాడు, మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఆ జీవ కిరీటం వచ్చింది. ఎలా వచ్చింది నోహాకి? ఆ జీవ కిరీటమును సహించాడు కాబట్టి ఆ శోధనని. అందుకని దేవుడు యేసుక్రీస్తు ఈ మాట అన్నారు. ఈ మాట అప్పటికీ వర్తిస్తుంది, మొదట్లో కూడా, ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. సో నోహా టైంకి వర్తించింది యేసుక్రీస్తు చెప్పిన మాట, ఇప్పటికీ మనకి వర్తిస్తుంది. అదనమాట ఏంటి? శోధన సహించేవాడు ధన్యుడు. మరి శోధన సహించగలుగుతున్నావా? మనుషులు ఒక మాట అంటేనే మనం వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం,
ఎవరైనా ఏదైనా మాట అంటే మనం ఇంకా మనకి అన్నారు లేదు కూడా మనం ఆలోచించు, ఇంకా నిజంగా అన్నాడా లేదో కూడా ఆలోచించు, వెంటనే రియాక్ట్ అయిపోయే పరిస్థితులు ఈరోజు మనుషులు కనిపిస్తున్నాయి. దానివల్లే దారుణాలు జరుగుతున్నాయి, దానివల్లే భయంకరమైన పాపం జరుగుతుంది. మరి నోహాకున్న విశ్వాసము, ఓర్పు, సహనము ఈరోజు మనం కలిగి ఉండాలా వద్దా అనేది ప్రశ్న మనం ఆలోచించుకోవాలి. అటువంటి ఓర్పు, సహనం ఉంటేనే మనం జీవ కిరీటమును పొందుకోగలమని వాక్యం సెలవిస్తున్నారు దేవుడు వాక్యం ద్వారా. 100 సంవత్సరాలు ఓర్పు, సహనం. మరి ఈరోజు ఎంత ఓర్పు, సహనం మనకుందో మనకు మనమే పరీక్షించుకోవాలి. లాస్ట్ ఆదివారం చెప్పాను వాక్యం, మనం పొందుకున్నంత వరకు దేవుణ్ణి శోధిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ఎంతవరకు అడగాలంటే నువ్వు పొందుకున్నంత వరకు, నీకు ఏది కావాలో పొందుకున్నంత వరకు, దేవుడు చెప్పిన మాట నెరవేర్చినంత వరకు నోహా పని చేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు చేశారంటే ఆ పని అయినంత వరకు. మధ్యలో ఎన్ని శోధనలు వచ్చినా పట్టించుకోలేదు, ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. ఈరోజు మన గురి కూడా, నోహా గురి ఏంటి? దేవుడు చెప్పిన మాట చేయడం మాత్రమే నోహా గురి. మనం కూడా దేవుడు అంటున్నారు రెవల్యూషన్ లో ఏమన్నారు, మన గురి ఏదై ఉండాలంట? ఆయన రాజ్యము, ఆయన మహిమ మనం పొందుకునేదే. రాజ్యం చేరుకోవడానికి మన గురి. ఆ గురువే చూస్తూ మనం వెళ్ళిపోవాలి. ఓపిక, సహనంతో, విశ్వాసంతోనే వెళ్ళాలి. మధ్యలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మాటలన్నా అవన్నీ కూడా ఏం చేయాలంట? సహించాలి. ఎవరి వలే? నోహా వలే 100 సంవత్సరాలు సహించాడంట. ఆలోచించండి. అది సాధ్యం కాదు ఈ రోజుల్లో, కానీ అలా చేస్తేనే జీవ కిరీటం పొందుకుంటామని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకో మాట కూడా ఉన్నది, చూద్దాం బైబిల్లో. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోహాకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. ఎవరి కొరకు అండి? ఇంటి వారి రక్షణ కొరకు. సో ఇంటి వారిని రక్షించుకోవాలి అని అనుకుంటే దేని బట్టి వచ్చిందండి? నోహా టైంలో తనకున్న విశ్వాసమును బట్టి ఇంటి వారిని ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు. దేని బట్టి ఇదంతా సాధ్యమైంది? విశ్వాసము, ఓపికతో కలిగిన విశ్వాసము, సహనం కలిగిన విశ్వాసము. దూషించే మాటల్లో ఉన్నా సరే దేవుని అంత విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాడు అంతే. అటువంటి విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం. ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా మాటలు చెప్పారు. చూద్దాం. మత్తయి రాసిన గ్రంథము 24వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 24. మత్తయి రాసిన గ్రంథము 24వ అధ్యాయము 37 నుంచి 39. నోహాము దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకనే అలాగనే ఉండును. అంటే మనుష్య కుమారుడు రాక తో నోహా సమయాన్ని దేవుడు పోలుస్తున్నారు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు రాకండి ఎలా ఉందండి? ఎవరు నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు చెప్తున్నాం చాలా మంది దేవుడు వస్తారు మళ్ళీ వస్తారని. ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదు. పట్టించుకున్నా కొంతమంది నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎవరు చూస్తారో అందరూ బతుకుండాలని కూడా తెలియదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఆలోచించారు చాలా మంది. సో అటువంటి దినమల్లా ఉంటాయంట. నోహా టైంలో కూడా అలాగే ఉందంట. నోహా కూడా చెప్పారు, వరద వస్తుంది, మునిగిపోతారు, అందరూ చనిపోతారు, మారు మనసు పొందండి, రండి లోపలికి అంటే అప్పుడు నమ్మడం. ఎప్పుడు వస్తలే వరద, ఎవరు తెలిసిన వరద, అంతవరకు మనం ఉంటారు, నిజం కదా కూడా తెలియదు అనే రోజుల్లో ఉంటాయని యేసుక్రీస్తు ఆ రోజుల్లో చెప్పారు. 2000 సంవత్సరాల తర్వాత చెప్పారు ఆ మాట. ఇప్పుడు అదే పరిస్థితి, ఇంకా దారుణమైన పరిస్థితి. తర్వాత ఏమన్నారంటే
జలప్రలయమునకు ముందటి దినములలో ఆ, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఉమ్, వారు తినచు త్రాగుచు ఉమ్. పెండ్లి చేసుకొనొచ్చు పెండ్లికిచ్చుచు చూడండి, నోహా ఏమో కష్టపడి వాడకడుతుంటే మిగతా అందరూ ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు త్రాగుచు పెండ్లి చేసుకొనొచ్చు పెళ్లి చేసుకుని పెండ్లికిచ్చుచు నుండి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. నోహా చెప్పిన మాటను పక్కన పెట్టేస్తారు, ఎవరు పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో నోహా ఒక్కడే పాపం, ఎవరు సహాయం ఇచ్చారో లేదో తెలియదు. బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ రాయలేదు ఎవరైనా సహాయం చేస్తారో లేదని. ఆయనే కట్టినట్టు బైబిల్లో ఉంది. సుమారు 100 సంవత్సరాలు కట్టుకున్నాడు ఒక్కడే. ఈరోజు మేము ఒక్కరినే పని చేయమంటే ఇదేంటి, నాకు ఎవరు తోడవుతుంది, నేనేం చేస్తాను, నాకు ఎవరు ఉండాలి కదా సాయం, అది అందించాలి కదా, కత్తి ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కదా అనే రోజులు. మరి ఆ రోజు ఎవరు చేశారు సహాయం? ఎవ్వరూ చేయలేదు. అంటే మైండ్లో ఎంత నెగిటివ్ మనుషులు ఇచ్చినా సరే, ఎంత విశ్వాసం ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఆ వాడు కట్టుకుంటాడు చెప్పండి. దేవుడు చెప్పిన మాట లోబడాడు చెప్పండి ఆ రోజుల్లో. అది అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి అనేదే ఈరోజు మన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అంటే మన విశ్వాసం దేని మీద ఉండాలి? దేవుడు చెప్పిన మాట మీద ఉండాలి. కానీ మనుషులు బట్టి మన విశ్వాసం మారిపోకూడదు. ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్న అంశం అదే. మనుషుల మాటలు, మనుషుల దోషులు బట్టి నోహా విశ్వాసం తగ్గిపోలే, మారిపోలేదు. దేవుని బట్టి, విశ్వాసం బట్టి వెళ్ళిపోయాడు. మనం కూడా మన విశ్వాసం దేన్ని బట్టి ఉండాలి? మీరు నమ్మాల్సింది నా మాటలు కాదు, నమ్మాల్సింది అన్ని కాదు, వాక్యాన్ని నమ్మాలి. నేను ఏం చెప్తున్నాను? వాక్యమే చెప్తున్నాను. అందుకని నా ఉపదేశాలు, నా జ్ఞానం కాదు నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నేను రెండుగా చెప్తున్నాను. మీరు నమ్మాల్సింది అన్ని కాదు, వాక్యాన్ని. మన వాక్యాలు వింటాం టీవీలోని, మీటింగ్లో. నమ్మాల్సింది ఆ వాక్యం చెప్తున్న వ్యక్తిని కాదండి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి. దేవుని గురించి సువార్తను ప్రకటించారు పౌలు అందరూ కూడా. అంతేగాని పౌలు గురించి పౌలు గొప్పవాళ్ళని ప్రకటించుకోలేదు. పౌలు ఏమంటాడు? నాకు నేను ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపడతానని పౌలు అన్నాడు. సో ఎవరైనా సువార్త ప్రకటించేది ఎవరి గురించి? దేవుని నమ్మాలి. మనుషులు దేవుని నమ్మేలా ఉండాలి. అంతేగాని మనుషులు నమ్మకం కాదండి. దిస్ ఈజ్ ఏ మీడియేషన్ అంతే. సో మన విశ్వాసము దేవుని పట్ల ఉండాలి కానీ మనుషుల పట్ల కాదు, మనుషుల మాటలు కాదు. అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ దేవుడు కొంతమందిని వాడుకుంటాడు ఆయన వాక్యాన్ని చెప్పడానికి. ఇప్పుడు చీపురు ఉంటుంది, చీపురు ఏం చేస్తుంది? సో ఇల్లుని ఏం చేస్తుంది? చీపురు క్లీన్ చేస్తుంది. కానీ చీపురు క్లీన్గా ఉంటుందా? ఉండదు. కానీ దాన్ని చేసే పని అంటే, సో చీపురు ప్రత్యేకించబడింది దేనికి? శుభ్రం చేయడానికి. అలాగని చెప్పి చీపురు శుభ్రం ఉండదు, చీపురు మురుగ్గానే ఉంటుంది. చీపురు పట్టుకుంటారు కింద పక్కన పెట్టుకోరు, అది పక్కన మూల పడేస్తారు చీపురుని. అవసరమైనప్పుడు దాన్ని వాడతారు దేనికి? మళ్ళీ శుభ్రం చేయడానికే. కానీ చీపురు మాత్రం శుభ్రంగా ఉండదు కూడా. సో మనం నమ్మాల్సింది ఏంటి? ఆ క్లీన్లీనెస్. దేవుడు వాక్యాన్ని మనం నమ్మాలి, మధ్యలో మధ్యవర్తిని కాదు. సో అది వాక్యం. అసలు దేవుడు చెప్తున్న మాట అంటే ఓపికతో, సహనంతో, మనుషుల మాటలు వినకుండా, మనుషుల మాటలు ప్రభావితం చేయకూడదు మన విశ్వాసాన్ని చెప్పేది అది. ఎందుకంటే మనుషులు మాట్లాడుతుంటారు, ఈ విశ్వాసం తగ్గించడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అది కాదు మన టార్గెట్. ఏంటి? దేవుడు నాకు చెప్పాడు, నేనే చేయాలి, అంతే. అంతవరకే మన పని. అటు విధంగా నోహా జీవించాడు. 100 సంవత్సరాలు దేవుడు కట్టమన్నారు, కట్టాను, అంతే. మధ్యలో మనుషులు ఎన్నన్నా సరే పట్టించుకోలేదు. అటువంటి విశ్వాసం ఈరోజు మనము కలిగి ఉండాలంట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఎవరు? యేసుక్రీస్తు వచ్చారంట. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడైన భర్తిమయి నుండెను. ఒక భిక్షకుడు ఉండను, అడుక్కునేవాడు. బ్లైండ్ బెగ్గర్ అంటే ఏంటి? కళ్ళు కనిపించలేని
భిక్ష ఎత్తుకునేవాడు అనమాట. భర్తమే ఉన్నాడంట. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాడు. సో ఏం చేస్తున్నాడని అడుక్కున్నాడు. ఒకసారి ఊహించాను సిచ్యువేషన్. అక్కడ మైకులు లేవు, ఏమీ లేవు, అక్కడ స్పీకర్లు లేవు. యేసుక్రీస్తు జనాలతో, చాలా మంది జనాలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మామూలుగా నేను మైక్ పెట్టుకుంటే మీకు వినిపిస్తుంది అన్నమాట. ఎంతవరకు వినిపిస్తుంది? అంతవరకు. అన్ని మూస్తున్నాయి కాబట్టి సౌండ్ లేదు కాబట్టి వినిపిస్తుంది. అదే రోడ్డు మీద వెళ్ళి మాట్లాడితే వినిపిస్తుంది. అక్కడ ఎంతమంది జనం ఉన్నారు? చాలా మంది జనం ఉన్నారు. జనం సైలెంట్గా ఉంటారా? ఉండరు. ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, నడుస్తుంటారు. అప్పుడు మీ స్పీకర్ లేవు, మైకులు లేవు. మనడేమో గుడ్డివాడు, ఎవరో చెప్తే విన్నాడు యేసుక్రీస్తు వచ్చారని. అడుక్కున్నవాడు గట్టిగా ఏం చేస్తున్నాడండి? దావీదు కుమారుడు నన్ను కరుణించని మాట్లాడట్లేదు, కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు గట్టిగా. దావీదు కుమారుని కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించని అరుస్తున్నాడు. అరుస్తుంటే అంత గట్టిగా అరుస్తున్నాడంటే పక్కన మనుషులు ఏమన్నారు చూడండి. ఓడకుండమని ఒకరు కాదంట, ఇద్దరు కాదంట, ఎంతమంది అంట? అనేక మంది వాడిని గద్దించారు. నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు? ఓడకుండా అసలు నీకైనా పిచ్చే కింద ఎందుకు అలా అరుస్తున్నావు? సైలెంట్ కూడా అసలు మాట్లాడగానే చాలా మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదంట, అనేకులు. అంటే ఆడు ఎంతసేపు అరుస్తున్నాడు? అలా అరుస్తూనే ఉన్నాడు. ఒకడు చెప్తే కాదు, అనేకులు చెప్పారంట. అనేకులు చెప్పేంత వరకు అరుస్తున్నాడు. అంటే ఇంక దేవుడు రావాలని ఎలాగైనా సరే తన ఉద్దేశం ఉంది. అంటే మనం లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఇచ్చినంత వరకు నేను అడుగుతూనే ఉంటాను, నువ్వు ఇచ్చినంత వరకు నేను అడుగుతూనే ఉంటాను అన్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు మనోడు. ఏం చేస్తున్నాడు? అనేక మంది గట్టించినా సరే ఇంకా ఏం చేస్తున్నాడు? బిగ్గరగా పెద్ద కేకలు పెట్టుకొని అరుస్తున్నాడు. ఈ దేవాలను కరుణించు అని. ఇప్పుడు ఏం జరిగింది? అనేకులు వారిని గద్దించి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా చూడండి. ఇంకా వద్దంటుంటే ఇంకేం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా అరుస్తున్నాడు. అంటే ఇంకా అనేక మంది చెప్పినా సరే ఇంకా ఆపకుండా నువ్వు విన్నంత వరకు అడుగుతూనే ఉండాలి అన్న వాక్యాన్ని బట్టి ఇంకా గట్టిగా అరుస్తున్నాడు అందరూ వద్దన్నా సరే. తర్వాత అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా అతన్ని పిలవండి ఎందుకు అలా వస్తున్నాడని చెప్పారండి యేసుక్రీస్తు. గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పారు. అప్పుడు అందరూ ఏమంటున్నారు? బాబు నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు కదా, ధైర్యం తెచ్చుకో, ఇప్పుడు పిలుస్తున్నారు దా, నిన్నే పిలుస్తున్నారు యేసుక్రీస్తు అని లే అని చెప్పారు. చెప్పినప్పుడు అంతటి వాడు బట్టలన్నీ ఏం చేశాడంట? పక్కన పారేశాడా? ఒక్కసారిగా లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు సో యేసు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ఒకటే మాట అంటాను, నేను నీకేం కావాలని అడుగుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు కూడా మనకు కావాల్సిన ప్రార్థనలు అన్ని కావాల్సిన అడుగుతాం. దేవుడు ఒకటే అడుగుతున్నారు, నీకేం కావాలి? అడుగుకున్నవాడికి వచ్చాడు, కింద నుంచి లేచాడు, వచ్చాడు, నీకేం కావాలని యేసుక్రీస్తు అడుగుతున్నారు. అప్పుడు ఏం చెప్పారు? ఆ గుడ్డివాడు బోధకుడా నీకేం అడగలేదు, ఎక్స్ట్రా ఏం ఒకటే మాట, నాకు చూడాలి, నాకు దృష్టి కావాలి, అంతే. అంటే తనకి ఏది కావాలో తనకి తెలుసు. ఫస్ట్ థింగ్ క్లారిటీ ఉంది, నాకు ఏం కావాలి అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది ఇలా ఉంది, ఇందులో నాకు కొంచెం చూసేలా ఇవన్నీ ఏం లేదు, నాకు కళ్ళు కావాలి. యేసుక్రీస్తు అడిగిన ప్రశ్న ఏంటి? నీకేం కావాలి? అప్పుడు ఏం చెప్పారండి యేసుక్రీస్తు? అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. అప్పుడు వెంటనే వాడు త్రోవను వెంటనే ఏం జరిగిందంట? చూపు పొందుకున్నాడు. సో అక్కడ దేవుడు చెప్తుంది, నోహా గురించి మనం మాట్లాడింది పరిస్థితి అంటే ఓర్పు సహనం కలిగిన విశ్వాసం 100 సంవత్సరాలు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నీ విశ్వాసమే నీకు స్వస్థపరచబడను. నీకు చూపు వచ్చింది వెంటనే. కారణం ఏంటి? విశ్వాసం ఎలా చూపించాడు? దొరికినంత వరకు దేవుడినే బిగ్గరంగా అరుస్తూ
ఒకటే టార్గెట్ ఏంటి, నాకు కన్నుచూపు కావాలి. ఒకరే మనిషి, ఎవరు? యేసుక్రీస్తు. మధ్యలో మనుషులు ఏం చేశారు? ఎందుకు అలా వస్తున్నావు, నువ్వు కామ్గా ఉండని చెప్పారు, కానీ ఆపేశాడా? లేదు. నోహా కూడా కట్టినప్పుడు చెప్పారు, ఏం చేస్తున్నావు అని ఆపేశాడా? లేదు. సో అటువంటి విశ్వాసం ప్రదర్శించినట్టు మనకు కనిపిస్తుంది. మనుషుల ప్రభావం లేదు విశ్వాసం మీద. మనుషులు చెప్పాలని ఆగిపోలేదు, మనుషులు చెప్పాలని సో అయిపోలేదు, ఇంకా బిగ్గరగా అరిచారండి. మనుషులు చెప్పారు, ఆగమని చెప్తే ఇంకా గట్టిగా అరిచాడు. అటువంటి విశ్వాసం ఏం చేస్తున్నాను చివరికి? దేవుడు చెప్పారు ఒకటే మాట, నీ విశ్వాసమే నీకు స్వస్థత. నీకు కావాల్సింది దొరికింది. కారణం ఏంటి? విశ్వాసం. మీరు దేవుడు అంటే నీకు ఏది కావాలని అడగమని చెప్తున్నారు. వాట్ ఎవర్ యూ వాంట్ యు ఆస్క్. దేని బట్టి కలుగుతుంది? నీ విశ్వాసం బట్టే నీకు కలుగుతుంది. విశ్వాసం బట్టే మనం పొందుకుంటామని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మీకు కావాల్సింది ఏదైనా సరే దేవుని అడగవచ్చు. అడగండి మీకు ఇవ్వబడును అని దేవుడే చెప్పారు వాక్యంలో. మీరు ఏదైనా అడగండి, మీకు ఇస్తానంటున్నారు. కానీ ఏముండాలంటే అక్కడ విశ్వాసం ఉంటే మీకు ఏదైనా మీరు అడిగితే ఇస్తారు. ఎంతవరకు అడగాలి? ఒకసారి 2 సార్లు అంటే ఎంతవరకు అడగాలండి? పొందుకున్నంత వరకు అడగాలి. అది అంతకాలం మనకి తెలియదు. ఎంతకాలం ఉంటావో దేవుడు చూస్తాడు. నువ్వు ఎంతకాలం అడుగుతాడో దేవుడు చూస్తాడు. అడిగి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు సైడ్ కూడా దేవుడు చూస్తాడు. నీకు ఇవ్వాలవుతుందని కూడా దేవుడు డిసైడ్ చేస్తాడు. సో పొందుకున్నంత వరకు మనం అడుగుతూనే ఉండాలంట. అడిగినంత కాలం విశ్వాసం ఉండాలంట. నోహాను దూషించినట్టుగా దూషిస్తారు, ఈ బెగ్గర్ని ఆపేమని చెప్పినట్టుగా ఆపేమని చెప్తారు. మనుషులు అన్ని కూడా పక్కన పెట్టి ఇంకా బిగ్గరగా అరిచాడు. దేవుడు నీ విశ్వాసమే నీకు కావాల్సింది పొందుకుంటావు అని చెప్పేశారు. వెంటనే కళ్ళు చూపిస్తుంది. అది దేవుడు కోరుకుంటున్న విశ్వాసము మన దగ్గర నుంచి. అడగండి మీకు ఇవ్వబడును అని చెప్పారు దేవుడు. అడుగుతున్నావు కానీ రావట్లేదు ప్రభువా, నాకు ఎంతకాలం అడుగుతున్నాను అంటే కారణం నీ విశ్వాసం లేదని దేవుని మీద. అడుగుతున్నా రావట్లేదు అంటే కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఎందుకంటే అడిగిందల్లా దేవుడు అందరికీ ఇచ్చారు. యేసుక్రీస్తు దేన్ని బట్టి ఇచ్చారు? విశ్వాసం బట్టి ఇచ్చారు. ఆ విశ్వాసం మనకు లేదు కాబట్టి అడుగుతున్నా సరే ఏమీ మనకి రావట్లేదు, అభివృద్ధి చెందట్లేదు అంటే కారణం విశ్వాసం లేదు. ప్రోగ్రెస్ లేదంటే కారణం విశ్వాసం లేదు. అక్కడ ఎన్ని మాటలు మనం ఒక మాట అన్నా మనం పడట్లేదు. ఎవరు మనల్ని ఏమి దూషించకపోయినా కొంతమంది ఈరోజు ఎలా ఉన్నారంటే పరిస్థితులు సెల్ఫ్ డిప్రెషన్. అంటే ఎవరు అనకపోయినా సరే వాళ్ళకి వాళ్ళే కుమిలిపోయి, వాళ్ళకి వాళ్ళే పిక్చర్లు అయిపోయి, ఏదేదో ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ ఆ రోజు అన్ని మాటలన్నా అన్ని మనుషులన్నా ఒక డిప్రెషన్ లేదే, ఒక బాధ లేదే, సంతోషంగానే ఉన్నాడు. కారణం ఏంటి? విశ్వాసము. చూస్తుంది ఎవరిని? దేవుణ్ణి. ఈరోజు ఎలా చూస్తున్నాం భయంకరమైన పరిస్థితులు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది స్కూల్లో, నారాయణ కాలేజ్. చూడలేదు ఎవరు? చూసారు. క్లాస్ జరుగుతుంది, క్లాస్లో నుంచి ఒక స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అలా నడుచుకొని వచ్చాడు. అలాగా పైనుంచి కింద దూకేశాడు 3rd floor నుంచి, చచ్చిపోయాడు. వైరల్ అవుతుంది 2-3 days బ్యాక్. అంత స్ట్రైకిల్ చేస్తున్నారు అందరూ. నారాయణ తిరుపతి అక్కడ పరిస్థితి. సెల్ఫ్ డిప్రెషన్. ఎందుకు బాధపడుతున్నావు తెలియదు, ఎందుకు డిప్రెషన్ ఉంటుందో తెలియదు. ఒక మనిషి ఒక మాట అంటే సహించలేని పరిస్థితులు, భరించలేని పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు. దాంతో ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు, సూసైడ్ చేసుకున్నారు, విషం తాగేస్తున్నారు, దూకేస్తున్నారు. మరి ఆ రోజు నోహాని 100 సంవత్సరాలు అందరు మనుషులు, నోహా తప్ప అందరూ దూషించారు. ఎక్కడా బాధపడినట్టు బైబిల్లో లేదు. ఎందుకంటే తన గురి ఎక్కడుంది? దేవుని పట్ల ఉంది. తన పని ఏంటి? దేవుడు చెప్పిన పని, గురి దేవుడు ఇచ్చిన మాట. దాన్ని బట్టి ఏం పొందుకున్నాడు? జీవ కిరీటం పొందుకున్నాడు. ఈ అడుక్కున్నాడు కూడా ఏంటి పరిస్థితి? కూర్చున్నాడు, నించోలో కూడా లేదు. కూర్చుంటే ఎక్కడ వినిపిస్తుంది? అయినా సరే బిగ్గరగా అరిచారు. మనుషులందరూ చెప్తారు, ఎందుకు అరుస్తున్నావు, సైలెంట్గా ఉన్నా. అయినా సరే ఆగలేదు, ఇంకా బిగ్గరగా అరిచాడు. పొందుకున్నంత వరకు అరుస్తూనే ఉన్నాడు. దాని కారణం ఫలితం ఏమొచ్చింది? చూపును కావాల్సింది పొందుకున్నాడు. ఈరోజు మీకు కావాల్సింది మీరు పొందుకోవాలి అంటే మనుషులు బట్టి మన స్వభావం, మనుషులు బట్టి మన మైండ్, మనుషులు బట్టి మన ప్రవర్తన మారకూడదు. దేవుని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలంతే విశ్వాసంతో. అది ఒక రోజు అవని, ఒక క్షణం అవని, ఒక మనిషి అవని, 10 మనుషులు అవని, అందరూ ఎన్ని మాటలు అన్నా సరే దేవుని గురి పెట్టుకొని విశ్వాసంతో నీ గురిని నువ్వు పరిగెట్టాలి, గురువే పరిగెట్టాలి అనేది దేవుడు కోరుకుంటున్నారు. మన విశ్వాసం మన దగ్గర నుంచి. మీరు ఏదైనా అడగండి పొందుకుంటారని దేవుడు చెప్తున్నారు.
అని వాక్యంలో చాలాసార్లు మీకు చూపించాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా చూడండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల చూడండి చాలు. దేని బట్టి అంట మనం ఏది అడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తారంట. ఏమడగాలంట? ఆయన చిత్తానుసారమైనది అడగాలి. ఆయన చిత్తం లేనిది, ఆయనకి మహిమ కలగలేనిది ఏది అడిగినా సరే దేవుడు ఇవ్వడం అడిగినా సరే ఆయన చిత్తానుసారం అడిగితే మనం ఖచ్చితంగా మనకి దేవుడు ఇస్తానని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. సో ఇటువంటి విశ్వాసము, ఇటువంటి ఓర్పు, సహనము, నోహా వలె లేదంటే ఆ కంటి చూపు వచ్చిన అడుక్కున్న వారి వలె ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా సరే దేవుడు అనుకూల సమయంలో ఆయనకి ఇచ్చారని మనం నమ్మాలి. ఇస్తారు ఖచ్చితంగా. ఎప్పుడంటే ఆయనకు నచ్చినప్పుడు ఇస్తారు. మనం ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి. మనుషుల మాటలు బట్టి మన విశ్వాసం మారకూడదు. మనుషులు ఇది బట్టి మన విశ్వాసం బ్యాక్ అయిపోకూడదు. ఇంకా బిగ్గరంగా వద్దని చెప్పినా గుడ్డివాడు ఏం చేశాడు? ఇంకా బిగ్గరంగా అరిచినట్లు మన విశ్వాసం పడిపోయేలా మనుషులు మాట్లాడినా ఇంకా విశ్వాసం పెంచుకుంటూ వెళ్ళాలంట. అది మన సారాంశం, సాదృశ్యం. మన టార్గెట్ గురి ఒకటే ఉండాలి. ఆ గురి వైపు మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన దాక ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము బలపరుచుకొని మాకు కావాల్సింది మేము పొందుకునేలాగా మాకు విశ్వాసం దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే తండ్రి మిగతా కార్యక్రమం మీరే ఉండి మహిమగంతా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకుంటూ మన దేవునికి కానుకలు సమర్పించుకున్నాం. నా ప్రార్థనకు చెవియొగ్గుమా దేవా, నా మొరలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రాణము తల్లడిల్లుమా, ఊదిగంధముల నుండి మొరపెట్టుచున్నాను, నా ప్రాణము తల్లడిల్లుమా, ఊదిగంధముల నుండి
కానుకలను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అంటే సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అంటే ఎవరైతే కానుకలు వేశారో వారిని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. అలాగనే కానుకలు కూడా బ్లెస్ చేయండి. మీ కొరకు వాడపడడానికి ప్రభుని చూపించి నడిపించమని ప్రార్థన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే వారం యథావిధిగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల్ కొరకు, అలాగే వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇతన్ని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి తండ్రి. వారు చేస్తుండగా సహాయం దయచేయండి. మీరే మాట్లాడి, మీరే వాడుకోండి అంకుల్. అనేక మంది రక్షింపడేలా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలాగే ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నాం తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రసాద్ చేస్తున్నాం, జాబ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బ్లెస్ చేయండి, ఇంకా చిత్తం ప్రకారం బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే స్టడీస్లో సహాయం దయచేయండి, పిల్లల స్టడీస్లో అందరూ కూడా ఆరోగ్యం దయచేసి మీరు మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి, ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. మీకు మహిమార్థమై తన ప్రొఫెషన్లో కూడా సహాయం దయచేసి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి నానిని బట్టి ఒక కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే బలపరచండి, మీరే మార్గం చూపించండి, మీరే నడిపించి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి, మీరు నడిపించండి, మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం. అన్న తండ్రి పాలంగని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యోదయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇతను కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడు కూడా నడిపించండి తండ్రి. అలానే జోస్నాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా బ్లెస్ చేయండి, బలంగా వాడుకోండి, దీవించండి తండ్రి. అమ్మమ్మ నాన్నను ప్రార్థన చేస్తున్నాం, మరొక దేవునిగా ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి చోట ప్రతి పనిలో సహాయం దయచేయండి తండ్రి. అలానే తండ్రి బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున మీరే ప్రతి కుటుంబంలో ఉండండి, ప్రతి ఒక్కరితో ఉండండి. వాళ్ళకి ఏదో అవసరం మీకు తెలిసిన సమస్తం మీరే దయచేసి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. అలానే కిందట్లో ఉన్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడు ఉండండి, సహాయం దయచేయండి ప్రతి ఒక్కరితో. అలానే తండ్రి మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాం తండ్రి, సహాయం దయచేయండి. ఏదైతే ప్రయాసపడుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్క ఆలోచన మీరు బ్లెస్ చేయండి, ప్రతి ఒక్క అడ్డంకుని తీసివేయండి, ప్రతి మార్గమును మీరే చూపించండి, మీరే తెరిచి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగంలో అలానే పిల్లలు కూడా మరి
ఏం చేయాలో ఎలాగా జాబ్ చేయాలో అనేది మీరే మార్గం చూపించండి, నడిపించండి. అది అవన్నీ స్వస్థపరిచినందుకు ఆపరేషన్ మంచిగా జరిపించి చేయని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంకా మీరే తోడు ఉండి నడిపించండి, మీకు ఇంకా బలపడి ఇంకా మీ సాక్షిగా జీవించడానికి కృప చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి నైబర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచండి తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, మీరే సహాయం దయచేయండి. అలానే సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఉండి సంఘాన్ని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుగుని నడిపించండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తమను కూడా ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తినిచ్చి మార్గం చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ తోడుగునండి, సహాయం దయచేయండి, ఇంకా బలంగా వాడుకోండి. ప్రతి అడ్డంకులు మీరు తీసివేసి మార్గం చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే ఉండండి, మీరే బలపరచండి, మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో తండ్రి, మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా ఎవరైతే జీవితాన్ని అందరూ చేసుకోవాలనుకుంటున్నారో తండ్రి, మంచిగా ఆలోచన లేక తండ్రి ఎవరైతే జీవితం నాశనం చేసుకుంటున్నారో తండ్రి, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే మాట్లాడండి, మీరే మీలోని జీవము, సంతోషము, సమాధానం ఉందని తెలుసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడం మీరు నడిపించండి తండ్రి. మన తండ్రి ఎవరైతే నేను ఫ్రెండ్ హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తను కూడా స్వస్థపరచండి, ఇంకా బలపరచండి. వైజాగ్ తీసుకొచ్చి ఒక బలమైన సాక్షి నిలబెట్టుకొని మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో మర్చిపోయినా అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుకుంటే మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా నేను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించింది కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.